హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జీవిత పరమార్థం. థ్యాంక్స్ ఫర్ మై వ్యూయర్స్ అండ్ వాచర్స్. ప్రతి ఒక్కరు కూడా నా వీడియోని చూస్తున్నందుకు అందరికీ కూడా చాలా కృతజ్ఞతలు. ఈరోజు నేను తీసుకొచ్చిన టాపిక్ ఏంటంటే సీజనల్ ఫ్రూట్స్. చాలా వరకు నేను ఏదైతే బెనిఫిట్స్ ఉన్నాయో, అందరికీ ఏదైతే ఉపయోగపడుతుంటాయో, ఈ యొక్క ప్రజలందరికీ కూడా మేలు చేసే విషయాల పట్ల నేను వీడియోలు చేస్తానని చెప్పాను. అదేవిధంగా ఈరోజు సీజనల్ ఫ్రూట్ అయినటువంటి సపోటా గురించి నేను క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. దాని యొక్క ఉపయోగాలు, దానివల్ల కలిగే ప్రయోజనాలు అన్నీ కూడా మీకు వన్ బై వన్ వివరిస్తాను. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ సమ్మర్ సీజన్లో, అంటే ఈ వేసవి కాలంలో ఎక్కువగా లభించేటువంటి పండ్లలో సపోటా, పనసపండు, మామిడి పండు, తాటి ముంజులు ఇవి చాలా విరివిగా లభిస్తూ ఉంటాయన్నమాట. లాస్ట్ టైం నేను మ్యాంగోస్ గురించి, అదేవిధంగా పనస పండు గురించి కూడా వాటి యొక్క ఉపయోగాలు నేను వివరించడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు వేసవి కాలంలో లభించేటటువంటి మరో పండు సపోటా పండు. వీటి వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. చాలామంది మనకి మార్కెట్లో కనిపించే ఫ్రూట్స్ కానీ, పళ్ళు కానీ ఏవైనా టేస్ట్ కోసం కొనుక్కుని తింటూ ఉంటారు. కానీ వాటిలో ఉండే బెనిఫిట్స్ చాలామందికి తెలియదు. వాటి యొక్క బెనిఫిట్స్ తెలిస్తే ఏ ఒక్కరు కూడా విడిచిపెట్టరు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికి ఏయో ఒక అనారోగ్య సమస్యలతో హాస్పిటల్ పాలయ్యి మందులకి అలవాటు పడిపోయి అటు మనీ వేస్ట్ చేసుకుంటున్నారు, ఆరోగ్యం కూడా పాడు చేసుకుంటున్నారు అధికంగా మెడిసిన్స్ వాడడం వల్ల. ప్రస్తుత పరిస్థితుల్లో భగవంతుడు మనకి ఇచ్చినటువంటి ఈ పండ్లు, సీజనల్ ఫుడ్స్ ఏవైతే ఉన్నాయో, ఆహార పదార్థాలు అంటే ఏ కాలంలో పండే ఆ కాలంలో పండ్లు కానీ, కూరగాయలు కానీ, వెజిటేబుల్స్ కానీ, లేదంటే ఆకుకూరలు కానీ ఏదైతే అవి ప్రతిదీ కూడా క్రమం తప్పకుండా తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. భగవంతుడు మనిషి యొక్క శరీరం తట్టుకునే విధంగా ఆ యొక్క కాలానుగుణంగా ఆరోగ్యం కొరకు అనేక రకాల పంటలను పండించడం, అది సృష్టించడం జరిగింది. అందుకనే ప్రతి ఒక్కరు కూడా సీజనల్ ఫుడ్స్ అలవాటు చేసుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎంతో ఉత్తమం. ఈ సపోటా పండు ముఖ్యంగా వేసవి కాలంలో మాత్రమే లభిస్తుంది. దీనికి ఎటువంటి ఎరువులు ఉపయోగించరు. వాటంతట అవే సాధారణంగా పెరుగుతాయి. ఇవి న్యాచురల్గా పెరగడం వల్ల ఈ యొక్క పండు లక్షణం ఏంటంటే తీపిని అధికంగా కలిగి ఉంటుంది, స్వీట్నెస్ ఎక్కువగా ఉంటుంది. దాని ద్వారా చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. ముఖ్యంగా సపోటా చూసుకున్నట్లయితే వీటిలో విటమిన్ ఏ మరియు విటమిన్ సి అనే విటమిన్స్ దాగి ఉన్నాయి. విటమిన్ ఏ వల్ల కలిగే ప్రయోజనం ఏంటంటే కంటి చూపు చాలా మెరుగుపడుతుంది. చాలామందికి కంటి సమస్యలు వస్తూ ఉంటాయి. కంటి చూపు మందగించడం, కంటిపైన ఉన్నటువంటి పొర రెటీనా కానీ, కార్నియా కానీ, కాట్రేట్ కానీ ఇవి మసగ్గా మారిపోవడం, లేదంటే ఎక్కువ కంటిలో నుంచి నీరు కారడం, కళ్ళు ఎర్రగా అయిపోవడం, ఇలాంటి సమస్యలన్నిటికీ కూడా సపోటాలో దాగి ఉన్నటువంటి విటమిన్ ఏ చాలా కంట్రోల్ చేస్తుంది. చాలా ఆ యొక్క ప్రాబ్లమ్స్, కళ్ళకు వచ్చే ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా అదుపులో ఉంచగలుగుతుంది. అదేవిధంగా విటమిన్ సి ఇది సపోటాలో ఉంటుంది. విటమిన్ సి వల్ల ఇమ్యూనిటీ పవర్, వ్యాధి నిరోధక శక్తి కూడా చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పాలి. అంతేకాకుండా ఈ యొక్క సపోటాలో ఫాస్ఫరస్ ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది, జింక్ ఉంటుంది, ఐరన్ ఉంటుంది, కాల్షియం ఉంటుంది. వీటి వల్ల ఎముకలు చాలా దృఢంగా, బలంగా మారతాయి ఎక్కువగా సపోటాలు తినడం వల్ల. సపోటాలో ఉండే
మెగ్నీషియం రక్తనాళాలు చురుగ్గా పనిచేసేలా చేస్తాయి. చాలామందికి బ్లడ్ ప్రెషర్ అంటే బీపీ ఎక్కువ అయిపోతూ ఉంటుంది. దానిని కూడా ఈ సపోటాలో ఉండే మెగ్నీషియం కంట్రోల్ చేస్తుంది. ఫాస్ఫరస్ ఉంటుంది. ఫాస్ఫరస్ కూడా రక్తనాళాలని చాలా సున్నితంగా మార్చి వాటిలో ఉండే కొవ్వును కూడా కరిగించి రక్తం సాఫీగా నడవడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. మెగ్నీషియం కానీ ఫాస్ఫరస్ కానీ. అదేవిధంగా జింక్ ఉంటుంది. అంటే యాంటీ ఆక్సిడెంట్స్ అంటే మనిషికి అయితే శక్తిని ప్రసాదిస్తాయో అటువంటి ఆక్సిడెంట్స్ అన్నీ కూడా ఇందులో సపోటాలో దాగి ఉన్నాయి. ఎవరైతే ఎక్కువగా అలసిపోతూ ఉంటారో, అదేవిధంగా వాకింగ్ చేసేవాళ్ళు, జిమ్ములు చేసేవాళ్ళు, ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు వీళ్ళంతా కూడా చాలా నీరసించిపోతూ ఉంటారు. అలాంటి సమయంలో మీరు ప్రోటీన్ పౌడర్స్ అని, టాబ్లెట్స్ అని అవన్నీ ఇవన్నీ వేసుకునే బదులు ఒక 2 సపోటాలు తింటే మీ యొక్క శక్తి మళ్ళీ మీకు తిరిగి వచ్చేస్తుంది. అంతేకాకుండా ఎవరైతే గర్భవతులు ఉన్నారో, ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నారో వాళ్ళు కూడా ఉదయాన్నే లెగబోతికి వాళ్ళకి కొంతమందిలో మలబద్ధకం ప్రాబ్లం అంటే మోషన్ ఫ్రీగా అవ్వకపోవటం అనే ఒక ప్రాబ్లం వస్తుంది. చాలా ఫ్యాటిగ్ అంటే నీరసంగా అనిపిస్తూ ఉంటారన్నమాట. ప్రెగ్నెంట్ లేడీస్ ఉదయం లేవగానే. అలాంటి వాళ్ళు ఉదయాన్నే ఆళ్ళు బ్రష్ చేసిన తర్వాత టిఫిన్ అది చేసి తర్వాత ఆటలో భాగంగానే ఒక 2, 3 సపోటాలు తింటే వాటి ద్వారా వాళ్ళకి ఎంతో ఎనర్జీ వస్తుంది. అంతేకాకుండా గర్భవతులైన స్త్రీలలో కడుపులో పెరుగుతున్నటువంటి పసికందులకి, ఆ బిడ్డలకి ఈ సపోటా తినడం వల్ల కొల్లజిన్ అనే ఒక పదార్థం ఉత్పత్తి అయ్యి వాళ్ళకి బోన్స్ కానీ, జాయింట్స్ అంటే కీళ్ళ మధ్యలో ఉన్నటువంటి కార్టిలేజ్ అనే గుజ్జు అనేది చాలా విరివిగా పెరుగుతుంది. ఈ యొక్క సపోటాలో ఉండే కొల్లజన్ అనే పదార్థం వల్ల. అంతేకాకుండా ఎవరైతే జిమ్ చేస్తూ ఉంటారో వారు కూడా రెగ్యులర్‌గా ఈ సపోటాలు తినడం వల్ల చాలా ఎనర్జీ అనేది వస్తుంది. ఇందులో ఉండే కాల్షియం ఎముకలు చాలా బలంగా ఉండేటట్టు చేస్తూ ఉంటాయి. చాలామంది 45 ఇయర్స్ దాటిన తర్వాత ప్రతి ఒక్కరిలో కూడా కాల్షియం డెఫిషియన్సీ అనేది వస్తుంది. ఎముకల్లో బలం తగ్గిపోతుంది. దానిని పెంచుకోవటం కోసం చాలామంది టాబ్లెట్స్ వాడుతూ ఉంటారు. టాబ్లెట్స్ కూడా మరీ మంచిది కాదు ఎక్కువ కాలం వాడడం. అందుకనే న్యాచురల్‌గా మనకి భగవంతుడు ప్రసాదించినటువంటి ఈ యొక్క పండ్లలో కాల్షియం గానీ, జింక్ గానీ, కాపర్ గానీ, మెగ్నీషియం గానీ, పొటాషియం గానీ మానవ శరీరానికి అవసరమైన ప్రతి ఒక్క విటమిన్స్, ప్రోటీన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ప్రతీది కూడా యాంటీ ఆక్సిడెంట్స్ కానీ, ఇంకా ఎంజైమ్స్ కానీ, న్యూట్రియంట్స్ కానీ ప్రతీది కూడా పండ్లలో చాలా విరివిగా దొరుకుతూ ఉంటాయి. అందుకని ప్రతి ఒక్కరు కూడా ఫ్రూట్స్ తినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తే ఆరోగ్యం మీ సొంతమవుతుంది. అంతేకాకుండా ఇందులో ఫైబర్ కూడా ఉంటుంది. డైటరీ ఫైబర్ అంటే డైజెషన్ అంటే జీర్ణ వ్యవస్థలో కూడా ఈ సపోటాలు ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటాయి. చాలామందికి ఫుడ్ సరిగ్గా అరగదు. అలాంటి వాళ్ళు ఫుడ్ తిన్న తర్వాత ఒక 2 సపోటాలు తింటే ఫుడ్ అనేది మనం తిన్న ఆహారము చాలా సులువుగా జీర్ణమవుతుంది. ఎటువంటి ఆటంకం కలగదు. అంతేకాకుండా చాలామందికి మోషన్స్ అంటే లూజ్ మోషన్స్ అంటే విరేచనాలు, నీళ్ల విరేచనాలు ఎక్కువగా అయిపోతూ ఉంటాయి. అలాంటి వారికి సపోటా చాలా ఔషధంగానే పనిచేస్తుంది. సపోటా బాగా ముగ్గింది కాకుండా ద్వారగా అంటే కొంచెం పచ్చి పచ్చిగా ద్వారగా ఉన్నటువంటి సపోటాని తీసుకొని తింటే లూజ్ మోషన్స్ అంటే ఎవరికైతే నీళ్ల విరేచనాలు విరివిగా అయిపోతున్నాయో ఆళ్ళకి ఇట్టే కంట్రోల్ చేసేస్తుంది ఈ సపోటా. అంతేకాకుండా చర్మ సౌందర్యాల్లో కూడా ఈ సపోటా ఎంతగానో ప్రధాన పాత్ర పోషిస్తుంది. అది ఎలాగంటే చాలామందికి యంగ్‌స్టర్స్ కానీ, లేదంటే ముసలివాళ్ళు గానీ, పెద్దలు గానీ ప్రతి ఒక్కరికి కూడా ముందుగా దెబ్బతినేది ఏంటంటే మొఖం, ఫేస్ అనేది అంటే బ్లాక్ స్పాట్స్ కానీ, అంటే నల్ల మచ్చలు రావడం, పింపుల్స్ రావడం, ఫేస్ అంతా ముడతలు పడిపోవడం, చాలా అందవికారంగా అంటే గ్లోనెస్ అంతా పోవడం, కళ లేకపోవడం, ఇయన్నీ కూడా ఈ యొక్క బయట తిరగడం వల్ల, సరిగ్గా నిద్ర లేకపోవడం వల్ల, ఎక్కువ ఆలోచించడం వల్ల, ఈటి వల్ల మనిషి యొక్క ముఖం త్వరగా పాడైపోతుంది. ఈ యొక్క సపోటాలో టానిన్ అనేది ఉంటుంది. టానిన్ అనే ఒక పదార్థం దాగి ఉంటుంది. ఆ టానిన్ ఏం చేస్తుందంటే మనకి చాలా వరకు ఫేస్ క్రీముల్లో యూజ్ చేస్తూ ఉంటారు. సపోటాలో విరివిగా న్యాచురల్‌గా దొరుకుతుంది టానిన్ అనే ఒక పదార్థం.
అది సపోటాలు తినడం వల్ల సపోటాలో ఉండే టానిన్ వల్ల పింపుల్స్ తగ్గుతాయి, నల్ల మచ్చలు తగ్గుతాయి, ముడతలు రాకుండా ఉంటుంది, ఉన్న ముడతలు పోతూ ఉంటాయి. ఫేస్ అంతా కూడా చాలా గ్లోగా తయారవుతుందన్నమాట. అంతేకాకుండా సపోటాలో ఐరన్ ఉంటుంది. అంటే ఎవరైతే రక్తహీనతతో బాధపడుతూ ఉంటారో ఆళ్ళు సపోటాలు ఎక్కువగా తినడం వల్ల వాళ్ళకి హెచ్‌బీ లెవెల్ అంటే రక్తం ఎక్కువగా పెరిగే అవకాశం ఎంతగానో ఉంటుందన్నమాట. సపోటా దేవుడు న్యాచురల్‌గా ప్రసాదించిన ఒక ఉత్తమమైన పండుగ మనం చెప్పుకోవచ్చు. స సపోటాలో ముఖ్యంగా సుక్రోజ్ శాతం ఎక్కువుంటుంది. అంటే తీపిదనం ఎక్కువుంటుంది. దానివల్ల చాలా సులువుగా కూడా జీర్ణమవుతుంది. ఈ సుక్రోజ్ ఎక్కువ ఉండడం వల్ల షుగర్ పేషెంట్స్ దీన్ని ఎప్పుడో అప్పుడప్పుడుగా తినాలి తప్ప అస్తమాలా రెగ్యులర్‌గా తినడం వల్ల షుగర్ లెవెల్స్ కూడా పెరిగితే ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఎంతగానో ఉంది. అందుకనే ఈ యొక్క సపోటాని ఎక్కువగా మాక్సిమం అందరూ తినడానికి ట్రై చేయండి. సీజన్‌లో దొరికే ఫ్రూటు. ఇందులో అన్ని రకాల ఉపయోగాలు దాగి ఉన్నాయి. ప్రతీది కూడా చెప్పాను. మెగ్నీషియం ఉంది, కాపర్ ఉంది, జింక్ ఉంది, కాల్షియం ఉంది, ఫాస్ఫరస్ ఉంది, ఐరన్ ఉంది, విటమిన్ ఏ ఉంది, విటమిన్ సి ఉన్నాయి. ఇన్ని యొక్క పోషకాలు ఒకే ఒక్క పండులో దాగి ఉన్నాయంటే మీరు నమ్మగలుగుతారా? నమ్మలేరు. ప్రతీది కూడా భగవంతుడు మనకు ప్రకృతి ద్వారానే అన్ని రకాలుగా మనిషి యొక్క ఆరోగ్యానికి ఉపయోగపడేవి మూలకాలు, పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్, మల్టీవిటమిన్స్ అన్నీ కూడా మనకి ఫుడ్‌లో ప్రసాదించాడు. కానీ మన యొక్క జనులు యొక్క ఈ యొక్క జనాలు ఈటి యొక్క ఉపయోగాలు తెలుసుకోలేక వాటిని దొరికితే తినడం, లేకపోతే లేదు అన్నట్టుగానే వదిలేస్తున్నారు తప్ప, వాటిని తీసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఆలోచించే వాళ్ళలో 100కి 1 లేదా 2 మాత్రం ఉన్నారని చెప్పుకోవచ్చన్నమాట. మిగతా వాళ్ళందరికీ కూడా తెలుసుకోలేక, వీటి యొక్క అవగాహన లేక ఇబ్బంది పడుతున్నారనే చెప్పుకోవాలి. అందుకని సీజనల్ ఫ్రూట్ అనేటువంటి సపోటాని వేసవిలో విరివిగా దొరికే సపోటాని ఎటువంటి కెమికల్స్ లేకుండా, ఎటువంటి రసాయనాలు లేకుండా న్యాచురల్‌గా దేవుడి యొక్క సృష్టితో, భూమి యొక్క శక్తితో పండే ఈ యొక్క పండుని ప్రతి ఒక్కరు కూడా విరివిగా కొనుక్కొని, ఈ యొక్క సమ్మర్ సీజన్‌లో ఆ ఫ్రూట్స్ సపోటా పళ్ళు దొరికినంత కాలం కూడా ప్రతి ఒక్కరు కూడా రెగ్యులర్‌గా తింటూ మీ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకుంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. వీటిలో ఏమన్నా సందేహాలు ఉన్నట్లయితే నాకు కామెంట్ చేయండి. అదేవిధంగా ఈ యొక్క మెసేజ్ మీకు నచ్చితే మీరు లైక్ చేసి, షేర్ చేసి మరింత మందికి తెలియపరచండి. వీటి వల్ల కలిగే ఉపయోగాలు ప్రతి ఒక్కరు తెలుసుకొని వాళ్ళ ఆరోగ్యాలను కూడా కాపాడుకోవడానికి మీరు వాళ్ళ యొక్క ఆరోగ్య విషయంలో ప్రధాన పాత్ర పోషిస్తారని ఒక శ్రేయోభిలాషిగా నేను మీ అందరిని కూడా వేడుకుంటున్నాను. ఈ యొక్క మెసేజ్‌ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. తద్వారా నేను మరిన్ని వీడియోలు మంచి మెసేజ్‌తో మీకు అందించడానికి నాకు అవకాశం ఉంటుంది. థాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.